విప్లవ వీరుడు అల్లూరి 127వ జయంతి వేడుకలు విశాఖ నగరంలో రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. అల్లూరి విజ్ఞాన కేంద్రం, గురుజాడ సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో విద్యార్థులు నృత్యాలు, చిడతలు వంటి కార్యక్రమాలతో అలరించారు. ముఖ్యంగా సాత్విక అనే 4 ఏళ్ల పాప కుల మతాలపై పాడిన పాట ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రం బాధ్యుడు వై అప్పారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుండే దేశభక్తి పెంపొందింప చేయాలనే భావంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని వెల్లడించారు. మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్న నీతి ఒకటే, పదములెన్ని ఉన్న పరమార్థముక్కటే, వాస్తవమున అల్లవారి మాట. మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్న నీతి ఒకటే, పదములెన్ని ఉన్న పరమార్థముక్కటే, వాస్తవమున అల్లవారి మాట. కాబట్టి మనందరం కులమత తేడాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఈ వేదిక వద్ద 3 రోజుల పాటు విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము విద్యార్థులకు నిన్న వివిధ పోటీలు, డ్రాయింగు, అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహించాం. ఈరోజు వివిధ సాంస్కృతిక సంస్థలు, విద్యా సంస్థల నుండి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద కళారూపాలు, అనేక నృత్యాలు, ఏకపాత్ర అభినయాలు ఇవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. రేపు విజేతలకు బహుమతి ప్రదానం, కొద్దిపాటి సభ, రేపు ప్రత్యేకమైన కార్యక్రమం ఉందండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి మన్య పోరాటం అని చెప్పి అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను తెలియజేసేటువంటి ఒక కళారూపం ప్రదర్శిస్తున్నారు. అది ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ ఉత్తేజకరంగా ఉంటుంది. ఇది అవసరం. ఇప్పటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం ద్వారా వాళ్ళందరినీ దేశభక్తి యుతులుగా తీర్చిదిద్దడానికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రయత్నం చేస్తోంది.